దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు వేలైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోలింగ్ కూడా జరిగింది. అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలోని హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 2004 నుంచి అక్కడ ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తూ వస్తున్నారు. అక్కడ ఏఐఎంఐఎం బీజేపీ హోరాహోరీగా తలపడినా అక్కడ గత 4 ఎన్నికల్లోనూ ఓవైసీ గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి అక్కడ నుంచి తొలిసారిగా బీజేపీ నుంచి మహిళా అభ్యర్థి ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. కొంపెల్ల మాధవీలతను బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో అక్కడ రసవత్తరమైనటువంటి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. తాజాగా పాత బస్తీలో దొంగ ఓట్లపై ఫిర్యాదులు రావడంతో ఈసీ కూడా రంగంలోకి దిగింది. భారీగా నకిలీ ఓట్లను తొలగించారు. ఇక గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా నకిలీ ఓట్ల తొలగించారు. ఇక మరణించినవి 47,000 అయితే ఇళ్లు మారినవి 4,39,801 ఓట్లు. అయితే 54,259 నకిలీ ఓట్లను తొలగించారు. ఎంఐఎం ప్రభావిత ప్రాంతాల్లో అధికంగా నకిలీ ఓట్లు తొలగించారు. దీంతో బోగస్ ఓట్ల తొలగింపుతో లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది అంటూ కూడా ఇటు రాజకీయ వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇక పాత బస్తీలో నకిలీ ఓట్లపై ఇప్పటికే పలుమార్లు అభ్యర్థి మాధవీలత ఈసీ కూడా ఫిర్యాదు చేశారు. నాంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా మనం చూస్తే 21,407 నకిలీ ఓట్లను తొలగించగా కార్వాన్ నియోజకవర్గంలో 20,722 బోగస్ ఓట్లను తొలగించారు. ఇక 2024లో 45 హైదరాబాద్ నియోజకవర్గాల్లో 59% మంది ముస్లిం ఓటర్లు 2014 ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం రైటికా బోగస్ ఓట్ల తొలగింపుతో లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎంపై ప్రభావం పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పాత బస్తీలో నకిలీ ఓట్లపై ఇప్పటికే పలుమార్లు అభ్యర్థి మాధవీలత కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. పూర్తిగా పాత బస్తీ ఏరియాల్లో కూడా తిరుగుతూ అక్కడ అంటే బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు, తర్వాత ఓటర్ కార్డులు లేని వాళ్ళు ఎవరు, బోగస్ ఓట్లు సృష్టించిన వాళ్ళు ఎవరు, వీటికి సంబంధించి కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఈసీకి సమర్పిస్తున్న పరిస్థితి బీజేపీ అభ్యర్థి మాధవీలత చేస్తూ ఉన్నారు. సో పూర్తిగా అంటే హైదరాబాద్లో 59% ముస్లిం ఓట్లే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో హోరాహోరీగా ఓటింగ్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటు బీజేపీ అభ్యర్థి మాధవీలత కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ అంటే ప్రతి ఇంటికి కూడా ఇటు ముస్లిమా హిందువా అని కాదు ప్రతి ఇంటికి కూడా వెళ్తూ బీజేపీ పార్టీ ఏం చేస్తోంది, ఏం చేయాలనుకుంటోంది దీనికి సంబంధించి ప్రచారం చేస్తున్న పరిస్థితి. అట్లాగే ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ అంటే గతానికి భిన్నంగా నన్ను నా తమ్ముణ్ణి మా పైన విషప్రయోగం చేయబోతున్నారు అని ఒక భయంగా కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. గతంలో ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అసదుద్దీన్ ఓవైసీ చేసిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు మాధవీలత గట్టి పోటీ ఇస్తోంది అసదుద్దీన్ ఓవైసీకి అన్నట్టుగా మాత్రం ఈ మాటల ద్వారా కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఏదైతే ఓల్డ్ సిటీలో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి మురికి కాలువలు కావచ్చు, అక్కడ డస్ట్బిన్స్ అంటే చెత్త చెదారం పడి ఉన్న ఏరియాలో తిరిగి ఇవన్నీ కూడా మేము డెవలప్ చేస్తాము, ఇవన్నీ కూడా ఇట్లాగే దశాబ్దాల కాలంగా కూడా గత దశాబ్దాల కాలం ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఎంఐఎం ఏదైతే ఇక్కడ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఉన్నారో అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా అభివృద్ధికి ఇటు ఓల్డ్ సిటీ నోచుకోలేదు. పూర్తిగా అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా కూడా డెవలప్ అవుతోంది. కానీ అంటే కొన్ని ప్రాంతాలు ఈ ఓల్డ్ సిటీ మాత్రం పూర్తిగా వెనకబడిపోతోంది అంటూ కూడా తను ఒక ప్రచారాస్త్రంగా తీసుకొని పూర్తిగా అక్కడ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మాధవిరెడ్డి చేస్తా ఉన్నారు. ఒకసారి 2014లో 19లో ఏ విధంగా ఉంది ఎంఐఎం పార్టీ కావచ్చు, లేదంటే ఆ ప్రాంతంలో ఎవరెవరు పోటీ చేస్తారు, ఎట్లా ఉంది దానికి సంబంధించి మనం డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ చూస్తా ఉన్నాం 2014లో చూస్తే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం 2014 ఎన్నికల్లో రిజిస్టర్ ఓటర్లు పూర్తిగా 18,23,217 మంది అక్కడ ఉండడం జరిగింది. అట్లాగే పోలైన ఓట్లు ఒకసారి చూస్తే 9,71,770% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. చూస్తే దాదాపుగా సగానికి సగం పోలింగ్ జరగలేదన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ మనం చూస్తే రిజిస్టర్ ఓటర్లు 18,23,217, పోలైన ఓట్లు చూస్తే చాలా సగానికి తగ్గిపోయాయి. 9,71,770 మాత్రమే ఓట్లు పోలయ్యాయి. అట్లాగే 2014లో అంటే పోలింగ్ శాతం చూడొచ్చు మనం 53.30% మాత్రమే పోలింగ్ నమోదైంది. అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నుంచి ఉన్నారు 2014. తర్వాత భగవంత్ రావు బీజేపీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఆయన పోటీలో ఉన్న పరిస్థితి
కనిపించింది. అట్లాగే ఎంఐఎంకు 5,13,868 ఓట్లు అయితే పోలయ్యాయి, ఓట్లు వచ్చాయి. సో ఇటు బీజేపీకి 3,01,414 ఓట్లు అయితే వచ్చాయి. దాదాపుగా 2 లక్షల మెజార్టీతో అసదుద్దీన్ ఓవైసీ కూడా గెలుపొందిన పరిస్థితి అయితే కనిపించింది. ఇక మెజార్టీ చూడొచ్చు, 2,02,454 ఓట్ల మెజార్టీతో అసదుద్దీన్ ఓవైసీ 2014లో హైదరాబాద్ ఎంపీగా కూడా గెలుపొందడం జరిగింది. పూర్తిగా ఇది 2014కు సంబంధించి అక్కడ పూర్తిగా అసదుద్దీన్ ఓవైసీకే చాలా పట్టున్నటువంటి ప్రాంతం. సో పూర్తిగా అక్కడ ఆయనే మొదటి నుంచి కూడా అక్కడ అంటే ఒక అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ అంటే హైదరాబాద్ అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కానీ పూర్తిగా అంటే ఇటు లోక్సభ స్థానాలు తెలంగాణలో 17 ఉంటే 16 నియోజకవర్గాల గురించి గట్టిగా ఫైట్ చేసేవి, 16 నియోజకవర్గాల్లో మేము గెలుస్తామనే మాటలు మాట్లాడే వాళ్ళు. కానీ ఈ ఒక్క స్థానాన్ని మాత్రం ఎవరు కూడా 17కు 17 గెలుస్తామని ఇటు బీఆర్ఎస్ వచ్చినప్పుడు, కాంగ్రెస్ వచ్చినప్పుడు, ఏ పార్టీ వచ్చినప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ స్థానం అనేది ఎంఐఎంకి ఖచ్చితంగా ఎంఐఎంకి కంచు కోట అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా టచ్ చేయని పరిస్థితి కనిపించింది. 2014లో ఎంఐఎం తరపున 2,02,454 ఓట్ల మెజార్టీతో ఇటు అసదుద్దీన్ ఓవైసీ కూడా గెలుపొందడం జరిగింది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం 2019 ఎన్నికకు సంబంధించి చూస్తే ఇప్పుడు కూడా అక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నిక కావడం జరిగింది, ఆయన గెలుపొందడం జరిగింది. అప్పుడు మెజార్టీ కావచ్చు, రిజిస్టర్ ఓట్ల సంఖ్య మనము ఒకసారి చూస్తే కనుక 19,57,931, దాదాపుగా ఒక 1,00,000 మంది ఎక్కువగా 1,00,000 ఓట్లు ఎక్కువగా ఇక్కడ నమోదైన పరిస్థితి కనిపించింది. 2014లో మనం చూస్తే దాదాపుగా 18 లక్షల పైచిలకు ఓటర్స్ అక్కడ ఉండాలి. తర్వాత 2019లో 19 లక్షల పైచిలకు ఓట్లు అయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా పోలైన ఓట్లు చూస్తే 8,77,941, చాలా తక్కువ, 50% కూడా ఇక్కడ ఓటింగ్ నమోదు కాని పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. చూస్తే పోలింగ్ శాతం 44.84% పోలింగ్ అయితే నమోదైన పరిస్థితి 2019లో. అట్లాగే అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నుంచి ఉన్నారు. తర్వాత భగవంతరావు మళ్ళీ 2014లో ఎవరైతే బీజేపీ తరపున భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేశారో భగవంతరావు, ఆయన మళ్ళీ బీజేపీ తరపున 2019లో కూడా పోటీ చేయడం జరిగింది. అట్లాగే ఎంఐఎం పార్టీకి 5,17,471 ఓట్లు వచ్చాయి ఎంఐఎం పార్టీకి. అట్లాగే ఇక్కడ బీజేపీకి 2,35,285 ఓట్లు వచ్చాయి. ఇక్కడ దాదాపుగా మెజార్టీ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయనకు ఏదైతే బీజేపీ పార్టీకి గతంలో 3 లక్షల పైచిలకు ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపించింది 2014లో. కానీ 2019కి వచ్చేసరికి 1,00,000 మెజార్టీ ఇక్కడ తగ్గిన, అంటే లక్ష ఓట్లు బీజేపీకి తగ్గిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. పూర్తిగా మెజార్టీ చూస్తే 2,82,186 ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది 2019లో. కానీ ప్రస్తుతం 2024 గురించే పూర్తిగా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక మహిళా అభ్యర్థిని బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇటు హైదరాబాద్ లోక్సభ స్థానానికి నిలబెట్టడం, ఆ తర్వాత ప్రత్యర్థి ఒక కంచు కోట, అంటే హైదరాబాద్ ప్రాంతం అనేది ఆయనకు కంచు కోటగా ఎంఐఎం పార్టీకి చెప్తా ఉంటారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా తెలంగాణలో ఈ ఒక్క స్థానాన్ని ఎప్పుడు కూడా టచ్ చేయని పరిస్థితి కనిపించింది. అంటే 17 లోక్సభ స్థానాల్లో 16 గెలుస్తాం, 15 గెలుస్తాం, 14 గెలుస్తాం, ఈ విధంగానే మాట్లాడతారు తప్పించి ఎవరు కూడా 17కు 17 కైవసం చేసుకుంటాము అని మాట్లాడిన పార్టీయే లేదు ఇప్పటి వరకు. కానీ బీజేపీ మాత్రం ఇప్పుడు మాధవిలత నిలబెట్టి ఖచ్చితంగా ఇటు హైదరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మాధవిలత కూడా ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా బోగస్ ఓట్లు కావచ్చు, లేదంటే దొంగ ఓట్లు, లేదంటే మారిన వాళ్ళు, అంటే ఇళ్ళు మారినటువంటి వాళ్ళ ఈ ఓటింగ్ అంతా కూడా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈసీ దృష్టికి తీసుకురావడం, ఆ తర్వాత తొలగించే ప్రయత్నం చేయించడం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాధవిలత కొన్ని ఇంగ్లీష్ ఛానల్కి, కొన్ని హిందీ అంటే కొన్ని ప్రముఖ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆ ఇంటర్వ్యూకి సంబంధించి కూడా చాలా అంశాలు ప్రస్తావించారు. ఖచ్చితంగా చూడండి, చాలా చక్కగా మాట్లాడిందంటూ మాట్లాడడం, ఒక ప్రశంసనైతే ఈ మహిళా అభ్యర్థికి మాధవిలతకు ఒక ప్రశంసనైతే వస్తున్న పరిస్థితులు ఒకవైపు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోవైపు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరిపైన
ఏదో మా పైన మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన కొంచెం భయపడుతూ మాట్లాడడం. సో ఈ అభ్యర్థి కోసమే భయపడుతున్నారు అంటూ కూడా చర్చ జరగడం, ఈ బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుంది ఈసారి అంటూ కూడా మాధవిలత గట్టి పోటీ ఇస్తారు అసదుద్దీన్ ఓవైసీకి అంటూ కూడా మాట్లాడడం. చూడాలి మరి ఏం జరుగుతుంది లోక్సభ ఎన్నికల్లో. దేశవ్యాప్తంగా అయితే అందరి చూపు హైదరాబాద్ స్థానం వైపే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఎన్నికల తర్వాత ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది. మరి గతానికి భిన్నంగా కొన్ని దశాబ్దాల చరిత్రను తిరగరాసి బీజేపీ పార్టీ మరి హైదరాబాద్ను కైవసం చేసుకుంటుందా ఎంపీ స్థానాన్ని అని ఒక మహిళా అభ్యర్థి వేచి చూడాలి.